ఎందుకని ఇటు కొన్ని రోజులు ఇవ్వట్లేదని చెప్తున్నారు, మీ ఊళ్ళో భూమి ఇవ్వమన్నారని చెప్తున్నారు. ఇస్తారు అంటే దానికి అనుకూలంగా బట్టి దాని ప్యాకేజీని బట్టి అందరూ ఇస్తారు. ఏం డిమాండ్ ఏమన్నా మాకు ఈ కావాలి ఏమన్నా అడుగుతున్నారు మీరు భూములు? 1500 గజాలు 50,000 కవులు అది అడుగుతున్నారు అందరూ. బండ్ల మీద కూర్చున్నప్పుడు చూస్తాం అభిప్రాయం. వాళ్ళు ఏమన్నారంటే 50,000 కవులు 1500 గజాలు. అప్పటికిప్పటికి కొద్దిగా మార్పు కనపడింది కాబట్టి అప్పుడు 35,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు 50,000 అడుగుతున్నారు. పరిపాలన ఎలా ఉంది? కూటమి పరిపాలన నెంబర్ 1 చంద్రబాబు పరిపాలనకే దాన్ని చూసే పనే ఉంది. రాజధాని డెవలప్ అవుతుంది కాబట్టి మీరు కూడా డెవలప్ అవుతుంది అని చెప్పని ఆకాంక్ష అయినా కానీ ఆయన చేతిలో పెట్టాను ఆయనే చేస్తాడు డెవలప్ ఎప్పుడైనా, ఇంకొక 5 ఏళ్ళకైనా. నిదానంగా ఇది ఇప్పుడు పిల్లగాడు పుట్టాడు ఒకసారి పెరగడుగా, నిదానంగా పెరుగుతా పోతాడు. అది అట్ట. ఇంకేమైనా అడుగుతున్నారా భూములు ఇచ్చేదానికి? మీ ప్లాట్లు ఎక్కడ కావాలని అడుగుతున్నారు? ఫ్లాట్లు ఇట్టే కావాలని అడుగుతున్నారు. ఈ అనంతారం కల్లే కానీ కర్లపూడికి వెళ్ళే కానీ వైకుంఠపురం ఎట్లో ఇస్తే ఒప్పుకొని అంటున్నారు. అది అంతే. ఇంకేమైనా అడుగుతున్నారా? ఇంకేమన్నట్లు అయ్యే అడిగేది. ఈ రైతు కూలీలకేమో అటు ఇచ్చినట్టు ఇస్తారుగా. 5,000 6,000 పెన్షన్ ఉంది, అది ఆ టైప్ ఇస్తారు. పాత పద్ధతుల్లోనే ఇస్తాము, గతంలో భూ సమీకరణ చేసినప్పుడు ఏమి ఇచ్చాము అవే ఇస్తామన్నారు, మీరేమో 1500 గజాలు అంటున్నారు. ఇప్పుడు అడుగుతారు. అప్పటికిప్పటికి రూపాయి రేటు మార్కెట్ రేటు పెరగల, అందువల్ల ఎక్కువ అడుగుతున్నారు. అది తన ఊళ్ళో అంతా అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్నారు ఇయటానికి మొత్తం 50% అనుకూలంగా ఉన్నారు. ఇక ఏదైనా కానీ గవర్నమెంట్ ఇస్తేనే మేము ఆధారం. గవర్నమెంట్ ఇస్తేనే అంతే. ఇక లేకపోతే భూములు తీసుకుంటే పని ఉండదు గారు. లేదు. ఇక ఏదో ఒకటి వాళ్ళు ఇస్తేనే మేము ఆధారం బతికే. ఎంతమంది పిల్లలు ఏం చేస్తారు? మాకు ఒక అబ్బాయి, నేను. మరి ఆధారం వ్యవసాయం పోతే ఎట్లా? ఏదో ఒకటి గవర్నమెంట్ ఏదైనా వాళ్ళు ఇస్తే ఏదో ఒకటి వాచ్మెన్లో వాళ్ళకుంటుంది. అంతే. అంత మినహా ఏరేది అండి. మన అల్లయ్య పని కదా 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకేం వెళ్తాము? ఏం చెప్తారు ప్రభుత్వానికి? భూములు తీసుకుంటే మీరు ఏం కావాలని కోరుకుంటారు? మాకు ఏదైనా కానీ నెలకి ఎంత ఇస్తే ఇబ్బంది లేకుండా. అది నాకు పింఛనే వస్తాయి, దాని తోడు ఇంకా ఏదైనా ఇస్తే సరిపోదు. బుక్ చేస్తాను. పరిపాలన పర్వాలేదనే కదా మా ఊరు వాళ్ళు అందరూ ఇస్తా ఉన్నది. భూములు ఇస్తున్నారు. బాగానే కాకపోతే ఏదో ఇప్పుడు 60% ఇస్తున్నారు, 40% తర్వాత వాళ్ళే ఇస్తారు. ఇక అంతకంటే చేసేది ఏముంది? అది ఇద్దామని అనుకుంటున్నామండి. మేము ఎకరం 18 సెంట్లు మా అమ్మగారి పేర, మేము 3 అన్నదమ్ములు పంచుకోవాలా. చాలా మంది అడుగుతున్నారండి, అడుగుతున్నారు. అప్పుడు 29 లక్షలు అమ్ముకున్నారు 2 ఏళ్ళ పొలం. ఏంది ఎకరం అమ్మితే ₹1 కోటి రాలా. ఇలా ఎకరం అమ్మితే ₹1,64,00,000, ₹1,51,00,000, ₹1,55,00,000 అమ్ముకుంటున్నారు. ఏంది ఇంకా విమర్శించి మాట్లాడుతున్నారు. ఇంకా బాబు గారు వచ్చినా కానీ, మంచి ప్రభుత్వం వచ్చినా కానీ, డబ్బులు వచ్చినా కానీ బహుతరతం డోకరా కడతాం అల్లాడిపోయారు జనం. డోకరా కడతాం కదా, డోకరా వీళ్ళు చక్కగా డోకరా కడుతున్నారు. 2 లక్షలు డోకరా ఇస్తున్నారు, టక్కన డోకరా కడుతున్నారు. ఇప్పుడు అప్పుడు 4 నెలలు 3 నెలలు ఆపారు బాగు కూడా జరక్క. మాకు టీడీపీ ఎక్కువ అండి, ఊరు టీడీపీ ఎక్కువ. కానీ మా నాయకులు ఏం చేస్తారంటే, మా దుర్గ ధర్మారావు గారు, అరే పానిండ్రా అని చెప్పి మమ్మల్ని తిడతాడు. వాళ్ళు మమ్మల్ని ఇళ్ళ మీదకి వచ్చి కొట్టారు మమ్మల్ని. వైసీపీ వాళ్ళు వచ్చి కొట్టారు. కానీ మా ధర్మారావు గారు వాళ్ళ పాపాలే పోతారా, మనకొద్దు, వాళ్ళ కర్ర మాలకి ఇస్తారని చెప్పి అన్నాడు మాతో. మాకు కూడా జరిగింది అన్యాయం. మళ్ళీ బాబు గారు వస్తే పరిస్థితి బాగానే ఉంటుంది. మళ్ళీ జగన్ వచ్చామంటే మళ్ళీ ఏదో దొరికిద్ది అంతే. అవన్నీ పెద్దలు అడుగుతారండి, మాకు కొద్దిగా లేదు. నా పేరు ఏళ్ల శ్రీకాంత్, మాది ఎండ్రాయి గ్రామం, అమరావతి మండలం. మా గ్రామం వచ్చేసేసి సెకండ్ విడతలో పోలింగ్కి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. దాంతోపాటు నేను చెప్పదలుచుకుంది ఏమిటి అని అన్నది ఇప్పుడు క్లుప్తంగా నేను అడగవలసింది. అండ్ నా ఇన్పుట్స్, నాతో పాటు మా గ్రామ ప్రజల ఇన్పుట్స్ కొంతమంది మాత్రమే నాకు చెప్పున్నారు. అందరూ చెప్పున్నారని నేను అనుకోవట్లేదు. కొంతమంది మాత్రమే నాతో చెప్పున్నారు. వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని దాంతోపాటు నా అభిప్రాయాన్ని కూడా కలిపి నేను ఇప్పుడు వ్యక్తపరచడం జరుగుతుంది. సో ముఖ్యంగా మేము ముగ్గురికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ప్లస్ 4వ వ్యక్తిగా ఇంకొక వ్యక్తికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఎన్కి మేము
చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. సిబిఎన్ ఈజ్ అపరచానికుడు అని ఎందుకంటారు అన్నది ఇప్పుడున్న పరిపాలనలో చూస్తే మీ అందరికీ తెలుస్తుంది. దాంతోపాటు సిఆర్డిఏ మంత్రిగా, పట్టణాభివృద్ధి మంత్రిగా నారాయణ గారికి, ఆ తర్వాత డైనమిక్ లీడర్గా మా ఎమ్మెల్యేకి భాష్యం ప్రవీణ్ గారికి, వారి సహకారంతో కూడా ఇదంతా జరుగుతుంది డైనమిక్ లీడర్గా. దాంతోపాటు మా గ్రామ అభివృద్ధి ఇన్ని సంవత్సరాలు ఉన్న ధర్మారావు గారికి, ప్లస్ మా దాంట్లో ఉన్న గ్రామ అభివృద్ధి దీంట్లో ఉన్న ఇప్పటి వరకు పాలు పంచుకున్న అందరి కార్యకర్తలకి అండ్ పెద్దలకి కూడా చెప్పుకోవాల్సిన విషయం ఉంది. దీంతోపాటు ముఖ్యంగా మేమేమి అనుకుంటున్నాము అన్నదే, మేము కానీ మా గ్రామ ప్రజలు కానీ అనుకుంటున్నాము ఏమిటి అన్నదంటే, నిన్నటి వరకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అనుకున్నాము. ఆ నోటిఫికేషన్ కూడా ఈరోజు పబ్లిక్ పేపర్లో ప్రకటించేశారు. అది సరిపోయింది. దాంతోపాటు ముఖ్యంగా మిగతా ఏవి అడిగినా కానీ సిఆర్డిఏ గెజెట్ నోటిఫికేషన్లో లేవు కాబట్టి, ఆ యాక్ట్లో లేవు కాబట్టి ప్రతిదీ అడగాల్సిన అవసరం ఉంటుంది. అది అడిగినా కానీ ఇప్పుడు ఆ యాక్ట్లో వస్తుందో రాదో కూడా తెలియదు. ఎందుకంటే లైక్ ఎగ్జాంపుల్ ఒకటే, రైల్వే యాక్ట్ ఉంది, పట్టాలు అక్కడ పడేసి వెళ్తారు, గ్రావెల్ అక్కడ తోలెళ్తారు. దాన్ని ఇప్పుడు ఎవరు సవరించలేరు కదా, ఎవరు ఏమీ చేయరు. అట్లనే సిఆర్డిఏ యాక్ట్ కూడా ఒకటి చేశారు. దాన్ని మార్చాలి అని అంటే మన అంబేద్కర్ గారు రాజ్యాంగం ఎలా రాశారు వాటన్నిటిని మార్చలేం. సో కొన్ని ప్రభుత్వం చేతిలో ఉంటాయి, అవి మాత్రమే మనం అడగగలుగుతాం. అది ఏమిటి అన్నది నాకున్న అవగాహన నేను అడుగుతున్నాను. ప్లస్ నాకున్న కొంతమంది అభిప్రాయాలు చెప్పారు, వాటిని కూడా జోడీకరించి వాటిని నేను ఇప్పుడు మీ ముందు వ్యక్తపరుస్తున్నాను. మీ అభిప్రాయాలు వచ్చినాయా? ఇంకా రాలా. ఓన్లీ పార్లమెంట్లో బిల్లు పెట్టారు. ఆ 2024 నుంచి చేస్తున్నాం అనేసి. మరి ఆ గెజిట్ నోటిఫికేషన్లో మా ఈ గ్రామాలు 9 గ్రామాలు కూడా కలుపుతున్నారా లేదా? అది లేదనుకోండి, రేపు మళ్ళీ అంతా ఇచ్చిన తర్వాత రాజధాని లేదు అని అంటే ఏమిటి పరిస్థితి? ఆ గెజిట్ నోటిఫికేషన్ అదొకటి ఫస్ట్ పాయింట్. దాని తర్వాత లోన్స్, దీని మీద ఎంత రాయితీలు ఇస్తున్నారు ఏమిటి? అన్నిటికన్నా ముఖ్యమైనది కవులు. ఎందుకంటే లాస్ట్ 12 years బ్యాక్ ఒక సర్టెన్ అమౌంట్, నేను ఇప్పుడు అమౌంట్ కూడా దాన్ని చెప్పట్లేదు, ఒక సర్టెన్ అమౌంట్ ఇచ్చారు 13 years బ్యాక్. 13 years బ్యాక్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏముంది, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏముంది? సో దాని మీద మేము కవులు పెంచి ఇవ్వాలి, కనీసంలో కనీసం 50,000 అన్నా చేసి ఇవ్వాలి. ఎందుకంటే ఎకరం ఉన్న ఆయనకి 15,000 ఇస్తే, అరెకరం ఉన్న ఆయనకి 15,000 ఇస్తే, పెద్ద రైతులు ఉన్నారు, బాగుంది, వాళ్ళు కొంతవరకు వాళ్ళ ల్యాండ్ని ఎంజాయ్మెంట్లో ఉంది, వాళ్ళ ల్యాండ్కి వస్తుంది, రేపు అంతా బాగానే ఉంది. కానీ చిన్నకారు రైతులు ఏం చేస్తారు? అరెకరం ఉన్న ఆయనకి 15,000 ఇస్తే మీకు ఇప్పుడు కవులు 8,000 వస్తుంది, 16,000 వస్తుంది, 20,000 వస్తుంది కదా అని అనుకోవచ్చు. కానీ విషయం ఏంటంటే, ఇంతకుముందు ఏదో ఒకటి చేసుకోవటానికి ఉండేది, వాళ్ళు వెళ్ళి పక్కయో వాళ్ళ పొలంలో చేసుకోవటానికో ఏదో ఉండేది. ఇప్పుడు అది లేదు కదా, ఈ 15,000 మీద ఆధారపడాలి. సో అంత ఇస్తే సరిపోదు అనేసి దృక్పథం, ఆలోచన మాకుంది. ఇది దీని తర్వాత కొన్ని ఇంకా ఉన్నాయి చెప్పవలసినవి, అవన్నీ కూడా కొంతవరకు మీటింగ్లో వ్యక్తపరుస్తాము. మా డైనమిక్ లీడర్ భాష్యం ప్రవీణ్ గారు ఉన్నారు కదా, వారి ముందు, నారాయణ గారి ముందు వ్యక్తపరుస్తాం, వాళ్ళు సిఆర్డి అధికారుల ముందు వ్యక్తపరుస్తాం. పోలింగ్ వెళ్ళినందుకు మాత్రం సంతోషంగా ఉంది, నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎక్కువ శాతం ఉన్నారా ఊళ్ళో? ఉంటారండి, ఎక్కువ శాతం మంది ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఎక్కడైనా 2 చేతులు కలిపితే క్లాప్స్లో వచ్చినట్టుగా వ్యతిరేకత ఉంటుంది, అనుకూలత ఉంటుంది. సో దాన్ని మనము ఎంతమంది ఉన్నారని కొలమానికి ఏమీ లేదు. దానికి కొంతమంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కొంతమంది ఏంటంటే, కొంతమంది అభిప్రాయాలు తీసుకొని ఎవరెవరు ముందుకు వస్తారు ఏంటి అన్నది తీసుకున్న దాన్ని బట్టి కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో రేపటి రోజు జరగబోయేది ఏందో చూసి ఇద్దామనే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే లాస్ట్ వరకు చూసి ఇద్దామనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది. సో ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏదైనా ఉంటే కనుక నేను నా సమాధానం వ్యక్తపరచగలుగుతాను. సరే, 19 కాలంలో అమరావతి వర్క్ ఎలా జరుగుతుంది? నిర్మాణ పనులు బాబు గారు ఉన్నప్పుడు బాగానే జరిగిందండి. గత 5 సంవత్సరాలు అంటే ఆల్రెడీ 18 months అయిపోయినాయి. అంతకుముందు నిడివిలో ఎలా జరిగింది అన్నది మనం ఎవరు చెప్పవలసింది ఏమీ కాదు. అది ఎలా జరిగింది, గ్రావెల్ కూడా ఎత్తుకుపోయిన రోజులు ఉన్నాయి, 3 రాజధానులు మొక్కలాటలాడిని, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం వ్యక్తపరచుకుంటూ కూర్చోలేం కదా. ఇప్పుడు అన్నది సూపర్ ఫాస్ట్గా జరుగుతుంది.
సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎలా వెళ్తుందో అలా జరుగుతుంది. నేను రీసెంట్గా లాస్ట్ వీక్ హైదరాబాద్ నుంచి మా వియ్యంకుడు వారు వస్తే ఆయన్ని తీసుకొని చూపిద్దామని వెళ్ళాను. అదంతా చూసొచ్చాము. సీఎం రెసిడెన్స్ కానీ, హైకోర్టు దగ్గర కానీ, జడ్జి క్వార్టర్స్ దగ్గర కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర కానీ, మిగతా సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా సూపర్ ఫాస్ట్గా జరుగుతున్నాయి.